శ్రీ గురు చరిత్ర అధ్యాయం 37 శ్రీ గణేశాన్మే శ్రీ సరస్వతీయన్మే శ్రీ గురుభ్యో నమః. నైమిషారణ్యంలో చాలామంది ఋషులు చాలా కాలం తపస్సులో మునిగిపోయారు. ఒకసారి పరాశర మహర్షి వారి వద్దకు వస్తే ఋషులందరూ ఆయనకు నమస్కరించి మునులు బ్రాహ్మణులు ఏ ఏ ఆచారాలు పాటించాలో వివరించమని ప్రార్థించారు. అప్పుడు పరాశర మహర్షి ఇలా చెప్పాడు: బ్రాహ్మణులు బ్రహ్మీ ముహూర్తంలో మేల్కొని శ్రీగురుని స్మరించాలి. ముందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను స్మరించాలి. ప్రాతస్మరణ చేసి బహిర్దేశానికి వెళ్ళి స్నానం చేసి సూర్యోదయ సమయాన సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వాలి. తర్వాత యథాశక్తి గాయత్రి జపించాలి. తర్వాత దేవపూజ చేయాలి. మధ్యాహ్నం దేవునికి నైవేద్యం ఇచ్చి వైశ్యదేవం చేసి అతిథులతో కూడా తాము భుజించాలి. బ్రాహ్మణులు మహాయజ్ఞాలు చేయాలి. త్రికాల సంధ్య చేయాలి. రాత్రి భోజనానికి ముందు కొంతసేపైనా వేదాభ్యాసనం చేయాలి. కాశీ గయా క్షేత్రాలు దర్శించాలి. ఇలా విధియుక్తంగా ఆచరిస్తే దైవకృపకు పాత్రులవుతారు. వారి ఇంట్లో కామధేనువు నివాసం ఉంటుంది. వారికి లక్ష్మి అఖండ ఐశ్వర్యాలు ఇస్తుంది. అలాంటి వారు శతాయుష్వంతులవుతారు. వాని దోషాలన్నీ తొలగిపోతాయి. కలి ప్రభావం వారికి వర్తించదు. సహజ మరణం తర్వాత వారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది అని చెప్పారు. శ్రీ దత్తాయ గురవే నమః.